హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. దొండకాయ ఫ్రై అయితే చేస్తానమాట. అదే చిన్న వీడియోతో తీసానండి. ముందుగైతే ఆయిల్ వేసుకొని, ఆయిల్ జీలకర్ర ఉల్లిపాయ ఎండుమిర్చి వేసుకున్నాను. అవి వేగిపోయాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేపేసుకున్నాను అనమాట. తర్వాత దొండకాయలు ఇలా అయితే కట్ చేసుకున్నానండి, చిన్న ముక్కలు కానీ పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే దీంట్లో బంగాళదుంపలు కూడా కలుపుతున్నాను. కొద్దిగా దొండకాయ మగ్గాక బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నానండి. పప్పుచారులోకి చారులోకి సూపర్ ఉంటుంది అనమాట. మా పిల్లలకి దొండకాయ ఫ్రై అంటే మాత్రం చాలా ఇష్టం. ఎలా ఉన్నా తినేస్తారు అనమాట. దొండకాయ అంటే మాత్రం బాగా తింటారు. ఇలా చూసారు, బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయ్యాక దీంట్లో ఉప్పు కారాలు అవన్నీ వేసుకోవడం అనమాట. ఉప్పు కారం అవి తక్కువ వేస్తున్నాను అనమాట. ఈ మధ్య చాలా వరకు ఎక్కువైపోతుంది కారం అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే తగ్గించేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఉప్పు కారం తర్వాత ధనియా పౌడరు పసుపు వేసానండి. వేసి ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. సింపుల్గా కూడా అయిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా ఉండడం కోసం అని చెప్పేసి. ఇలా అయితే చూసారు ఎంత బాగా అయిపోయిందో. పిల్లలకి అయితే రెడీ అయిపోయింది అనమాట, పిల్లలిద్దరికీను. మా వారైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా నేను పిల్లలే ఉన్నామన్నమాట. వీళ్ళేమో దొండకాయ ఫ్రై చేయమన్నారనేసి దొండకాయలు అయితే ఫ్రై చేస్తాను. చూసారు, ఉడికిపోయింది. దుంపలు అవి ఉడికిపోయింది అనమాట. అదే చూపిస్తున్నాను. సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.